తాజా సమాచారం చూస్తున్నాం. సాక్షి పత్రిక ఛానల్లో అసత్య ఆరోపణలు చేశారంటూ పొన్నూరు గ్రామీణ పిఎస్లో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఫిర్యాదు చేశారు. జగన్ సాక్షి పత్రిక ఛానల్ యాజమాన్యంపై ఫిర్యాదు చేశారు. ధూళిపాళ్ల ఫిర్యాదు మేరకు 12 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ మోహన్, చెప్పండి, ఈ కేసులో ఏమని ఫిర్యాదు చేశారు? ఈ కేసుల ప్రభావం ఎలా ఉంటుంది? రాకేష్, ఈ రోజు కొద్దిసేపటి క్రితమే పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అక్కడ గ్రామీణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. గత కొద్ది రోజులుగా సాక్షి పత్రిక ఛానల్లో వస్తున్న కథనాలు ముఖ్యంగా తన వ్యక్తిగతంగా సంబంధించి తన కుటుంబ పరువు ప్రతిష్టను దెబ్బతీసేలాగా, అలాగే తన వ్యక్తిగతంగా తన క్యారెక్టర్ ని ఎసాస్ చేసే విధంగా కూడా మొత్తం ఈ కథనాలు ప్రచారం చేశారు. 50 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన తమ కుటుంబంలో ఇప్పటి వరకు ఇలాంటి దిగజారుడి స్థాయిలో వార్తలు రాసినటువంటి పరిస్థితులు, ప్రచారం చేసిన పరిస్థితులు ఎన్నడూ లేవని చెప్పి ధూళిపాళ్ల నరేంద్ర తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన తండ్రి అలాగే తాను 5 సార్లు తన వరుసగా గెలుపొంది తన రాజకీయంగా ఎంతో ప్రాముఖ్యం పొందిన తరుణంలో తన రాజకీయంగా ఎదుర్కోలేక ఈ విధమైనటువంటి కుట్ర పన్ని తనను బాగా దెబ్బతీయాలని, అలాగే తన కుటుంబ పరువు ప్రతిష్టలకు కూడా భంగం కలిగించే విధంగా ఈ కథనాలు ప్రచారం చేయడం జరిగింది అని చెప్పి ధూళిపాళ్ల నరేంద్ర తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కథనాలకు సంబంధించి ముఖ్యంగా రాజధాని గ్రామాలు, రాజధానిలో ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్న తరుణంలో రాజధానిలో తమ కొంత ప్రాంతంలో తాము కూడా రాజధాని ప్రాంతంలో భాగస్వాములు కావాలనే ఉద్దేశం మీదే తాను ఆ ప్రాంతంలో కొంత భూమిని కొనుగోలు చేస్తే అది అక్రమంగా కొనుగోలు చేసినట్లుగా కూడా దాని మీద తప్పుడు కథనాలు ప్రచారం చేశారు. రాజధాని ప్రాంతంలో ఆస్తి ఉండాలని రాష్ట్రంలో ఏ ఒక్క ప్రజలైనా కోరుకోవడం సహజము, ఆ విధంగా తాము కోరుకున్నాము, దానికి అసలు అర్థం లేనటువంటి కథనాలు రాయడం జరిగిందని చెప్పి ధూళిపాళ్ల నరేంద్ర తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ముఖ్యంగా సాక్షి పత్రికకు సంబంధించి భారతీ రెడ్డితో పాటు అలాగే సాక్షి ఛానల్ అలాగే పత్రికకి సంబంధించి శ్రీరామచంద్రమూర్తి అలాగే మురళి మరో 12 మందిపై కూడా ఈ ప్రధానంగా ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రతిపక్ష నేత ఈ సాక్షి ఛానల్ పత్రికకి సంబంధించినటువంటి అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డితో సహా మొత్తం 12 మందిపై కేసులు, సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయ విధంగా ఈ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిగణలో తీసుకున్నటువంటి పొన్నూరు గ్రామీణ పోలీసులు సాక్షి యాజమాన్యం అలాగే ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డితో కలిపి మొత్తం 12 మందిపై కేసులు నమోదు చేయడం జరిగింది. రాకేష్, ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్.